హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఖైరతాబాద్ వినాయకుడిని మీకు అందరికీ చూపిద్దామని వచ్చాను. ముందుగా మెట్రో రైల్లో ఖైరతాబాద్ చేరుకున్నాను. ఈ రైల్వే స్టేషన్ నుంచి గణేష్ మండపం దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంది. మధ్యలో ఒక రైల్వే ట్రాక్ అడ్డు ఉంది. ఈ రైల్వే ట్రాక్ను దాటి క్రాస్ చేసి అవతల వైపు మండపం దగ్గరికి వెళ్ళాలి. ఈ ట్రాక్ దాటే క్రమంలో 2 రైళ్ళు, అప్లో ఒకటి డౌన్లో ఒకటి 2 రైళ్ళు వెళ్తున్నాయి. అవి వెళ్ళేదాకా ఆగి, అవి వెళ్ళిన తర్వాత రైల్వే గేట్ ఉంది. ఆ గేటు 2 రైళ్ళు పోయిన తర్వాత కూడా గేట్ తీయలే, అయినా పర్లేదని ఆ గేట్ కింద నుంచి వంగి అవతల వైపు వెళ్ళాము. పెద్దగా జనాలు ఏం లేరు అనుకున్నాము. నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఎటు ఎదురొస్తున్నారు, కొందరు ఇక ముందుకు వెళ్ళే వాళ్ళు కొంచెం టకటక నడుస్తున్నారు. ఆ క్రమంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడక్కడ వీళ్ళు సైడ్కు ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక పబ్లిక్ కొంచెం ఉంటుంది కాబట్టి అనుకున్నాము. కొందరైతే చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ వస్తున్నారు. వెళ్తున్న క్రమంలో మధ్యలో ఒక చిన్న పిల్లోడు గాంధీ తాత వేషం వేశాడు. అతను నిల్చొని పాపం అలసిపోయినట్టున్నాడు, ఒళ్ళిరుచుకుంటున్నాడు. బాబు ఏంటి నువ్వు గాంధీ తాత వేషం వేసావు, ఒళ్ళిరు వద్దు కదా, మంచిగా ఉన్నానా, చక్కగా నిల్చోవానంటే అసలు వాడు పట్టించుకోవట్లేడు మనల్ని. వాడు ఆటల్లో వాడే ఉన్నాడు, వాడు పెద్ద జ్ఞానం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు పక్క నుండి వాళ్ళు వీడ భిక్షాటం చేపిస్తున్నారు వాడికి వేషం వేయించి. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో అబ్బాయి ఉన్నాడు, అతను కూడా అంతే, ఒక క్యాబ్ పెట్టుకున్నాడు, చైర్ వేసుకొని నిల్చోలేక చైర్ వేసుకొని కూర్చొని స్ప్రైట్ తాగుతూ వాడు కూడా అదే భిక్షాటం చేస్తున్నాడు. కొందరికి అంతే, ఏం చేస్తాం, తప్పదు కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళది. అలాగే నడుచుకుంటూ ముందుకెళ్ళేసరికి కొంచెం క్రౌడ్ ఏదో ఆగినట్టు కనిపించారు. అదేందని చూసేసరికి మొత్తం అసలు గుమిగూడి ఉన్నారు. ఇక్కడ ఏదో ఆగింది, ఇంకా మండపం చాలా దూరం ఉంది కదా అని చెప్పి అనుకున్నా. ఆ పబ్లిక్ని చూసి ఆ మండపం దగ్గర నుంచి ఇక్కడి వరకు ఇట్లా జామ్ అయి ఉన్నారు. అమ్మో, ఇందులో నుంచి అసలు మనం వెళ్ళగలమా, అసలు దర్శనం ఈరోజు అవుతుందా లేదా అనే సందేహంలో ఒక 2 నిమిషాలు బ్లాక్ అయిపోయా. ఎలాగైనా పర్లేదు, చిన్న ఎట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి గణేష్ని దర్శనం చేసుకొని ఒక ఫోటో తీసుకుని వద్దామని చెప్పి అనుకున్నా. చూద్దాం, క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈ క్రౌడ్నైనా వీడియో తీసుకొని మనం రీల్స్లో చేసుకోవచ్చు అని చెప్పి సబ్స్క్రైబర్లకు చూపించవచ్చు అని అనుకుని ఒక సైడ్ నుంచి ఇందులో నుంచి అంటే ఈ లైన్లో వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మినిమం ఒక 3 అవర్స్ నుంచి 2 అవర్స్, కంపల్సరీ 2 అవర్స్ పడుతుంది అని చెప్పి చిన్నగా సైడ్కి వెళ్ళిపోయి ఆ పబ్లిక్లో నుంచి అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, నడవడానికి ప్లేస్ లేదు. పక్కన చిన్న ఫెన్సింగ్, ఐరన్ ఫెన్సింగ్ చేసిండ్రు. వాటి కింద నుంచి వంగి అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఎట్టకేలకు నడుచుకుంటూ పోతున్నా అసలు ఎంత దూరం పోయినా లైన్ కదలట్లేదు కంప్లీట్. పర్లేదని మొత్తం క్రౌడ్ను ఫస్ట్ ముందున్న క్రౌడ్ వెనుకున్న క్రౌడ్ను వీడియో తీసుకుంటూ అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ చిన్నగా ముందుకు వెళ్ళిపోయినా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్డంగా బార్కెట్లు ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ దాకా లైన్ ఉన్నాక మళ్ళీ బార్కెట్లు అడ్డంగా పెట్టారు ఏంటి అని చూంటే ఈ ఉన్న లైన్నే వన్ సైడ్ చేసి అక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఎత్తుకొని వచ్చిన వాళ్ళని విఐపి దర్శనం లాగా ఓన్లీ పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళను సపరేట్ ముందు లైన్లో పంపించేసి వన్ సైడ్ ఫెన్సింగ్ పెట్టిన క్యూ లైన్లో మిగతా భక్తులందరినీ పంపిస్తున్నారు. పర్లేదు, పోలీసులు మంచి ఏర్పాటు చేసి బాగానే ఉంది అనుకున్నాము. అట్నే కొంచెం ముందుకెళ్తుంటే కొంచెం లైన్ ఫ్రీ అయింది. అప్పటిదాకా నెట్టుకొని గుమిగూడిన జనాలను కొంచెం ఫ్రీ అయింది. కాకపోతే క్రౌడ్ మాత్రం అసలు మామూలు లేదు. దాదాపు ఒక 2 లక్షల మంది ఉన్నట్టున్నారు ఆ రోజు దర్శనం మొత్తంలో. అంతమందిని చూసి అసలు దర్శనం చేసుకుంటామా లేదా, ఏ తొక్కిసలాట, ఆల్రెడీ 2-3 నెట్టుకొని కింద పడుతున్నారు. చిన్న తోపులాట, తొక్కిసలాంటివి చిన్న అవుతూనే ఉన్నాయి ఆ పబ్లిక్లో. కాకపోతే పోవడానికి 2 మార్గాలు, బయటికి వెళ్ళడానికి 4-5 మార్గాలు పెట్టారు. దర్శనానికి వెళ్ళడానికి ఒకటే మార్గం అనుకున్నాము. 4 వైపుల నుంచి దర్శనం లైన్ ఉంది లోపలికి. కాకపోతే ఎగ్జిట్ లైన్ అనేది మాత్రం మనం వెళ్ళే టైంలో రైట్ సైడ్లో ఎదురొచ్చే వాళ్ళు, ఎగ్జిట్ బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ హైమాక్స్ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ పక్క నుంచి మళ్ళీ ఇటు నుంచి ఈ దారి నుంచి వచ్చేసింది. ఇంత లాంగ్ ఉందా అనుకున్నాము. మళ్ళీ అటు ఫ్లైఓవర్ దిగి మళ్ళీ డైరెక్ట్ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది ఎగ్జిట్ లైన్ కూడా, బయటకు వచ్చే లైన్. ఇంత క్రౌడ్లో అసలు దర్శనం అవుతుందా లేదా అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వినాయకుడి దగ్గరికి వచ్చినాక ఆపేసి ఇక్కడ నుంచి లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 అని 4 వైపుల నుంచి వచ్చిన వాళ్ళని బ్లాక్ చేసి ఫస్ట్ ఒక ఏరియాల నుంచి ఒక లైన్ 1 కొందరిని పంపిస్తున్నారు. కొంతమంది వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బ్రేక్ చేసి లైన్ 2, మళ్ళీ కొంతమందిని లైన్ 2 వదిలిపెడుతున్నారు. లైన్ 2 మళ్ళీ కొంతమంది వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్ 2 ఆఫ్ చేసి మళ్ళీ లైన్ 3, ఇట్లా వేరే ఏరియాల నుంచి వచ్చిన క్రౌడ్ను మనకు ఒకేసారి తొక్కిసలాట 4 ఒకేసారి నుంచి వస్తే అక్కడ ప్లేస్ సరిపోదు. ఆ కూడలి చాలా తక్కువ ప్లేసు, మినిమం ఒక
5-6 వేల మంది మాత్రమే ఒకేసారి అక్కడ దర్శనానికి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందుకోసం అన్ని రోడ్లని బ్లాక్ చేసేసి రోడ్ల మీదనే పబ్లిక్ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా రిస్క్ చేసుకొని అక్కడ ఉండి వెంటనే అక్కడ జామ్ అయింది క్లియర్ చేయండి, ఇటు జామ్ అయింది క్లియర్ చేయండి, అటు వదిలేయకండి, పిల్లలు జాగ్రత్త, దొంగలు ఉంటారు జాగ్రత్త, ఫోన్లు జాగ్రత్త అని అనౌన్స్మెంట్ చేసుకుంటూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసులు అంటే నిదర్శనంగా చూపిస్తున్నారు. చాలా బాగుంది. వాళ్ళు లేకపోతే అసలు దర్శనం అనేది చాలా కష్టం. ఇంత ఫ్రీగా దర్శనం అనేది చేయడం మామూలుగా మనకు చిన్న పట్టణాలల్లో చిన్న విలేజ్లలోనే ఒక 500-600 మంది ఉంటే దర్శనం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేస్తూ పోలీసులు చేస్తున్న ఈ వర్క్ చాలా హార్డ్ వర్క్. ఇది వాళ్ళు డ్యూటీల వైజ్గా పైగా చినుకులు పడుతున్నాయి, వర్షం చిన్న ముసురులాగా పడుతుంది. బాగా వర్షం పడితే ఎటన్నా పబ్లిక్ బయటికి పరిగెత్తడానికి కూడా అవకాశం లేదు, అంత ముసురు పడుతుంది. ఆ ముసురులో కూడా భక్తులు దైవ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆ గణనాథుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో మంచి సంయమనం పాటిస్తూ పోలీసులకు కూడా మంచి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టు వింటూ క్యూ లైన్ల పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ఆ వెళ్ళినప్పటికీ కూడా చిన్న తోపులాటలు, పిల్లలను కాళ్ళు తొక్కడము ఇలాంటి తొక్కిసలు చిన్నవి జరిగినాయి. అయినా పెద్దగా అంటే ఎవరికి కూడా ఇబ్బంది కాలేదు. పక్కకు అంబులెన్స్ కూడా సిద్ధంగానే ఉంచారు. ఒక బై మిస్టేక్లో ఏదైనా చిన్న ఇష్యూస్ జరిగినా కూడా అంబులెన్స్లో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు రెడీగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ మాత్రం హెవీగా ఉన్నారు, క్రౌడ్ బాగుంది. ఈ సండే, మండే, ట్యూస్డే ఈ 3 లాస్ట్ 4 డేస్ కాబట్టి, మళ్ళీ నిమజ్జనానికి టైం దగ్గర పడుతున్న రోజులు కాబట్టి ఎక్కువ పబ్లిక్ దర్శించుకోవాలి అని చెప్పి చాలామంది వస్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండి మరి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈలోపు మళ్ళీ ఎట్లుంటుందో పొజిషన్ అనే ఉద్దేశంతో భక్తులు కూడా దర్శనానికి వస్తున్నారు విపరీతంగా. పక్కనే సిద్ధి బుద్ధి అని అటు ఇటు పక్కన 2 విగ్రహాలు కూడా పెట్టారు, అవి కూడా దర్శించుకుంటున్నారు. ముందుకు వెళ్తుంటే మళ్ళీ లడ్డూలు, తర్వాత ఐస్ క్రీమ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. బయటికి వెళ్తుంటే స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటే ఖైరతాబాద్ స్టేషన్కు వెనక్కే వస్తాం కావచ్చు అనుకున్నాము. కానీ ముందుకు వెళ్తుంటే ప్రసాద్ ఐమాక్స్ సైడ్ వెళ్ళిపోయింది లైను. చాలా ఇబ్బంది అనిపించింది. నడవడం మాత్రం దాదాపు ఒక 5 కిలోమీటర్లు రౌండ్ తిరిగి రావాల్సి వచ్చింది. ఎట్టకేలకు దర్శనం మాత్రం విజయవంతంగా పూర్తయింది. చిన్న ఘటనల మినహా భక్తులందరూ కూడా క్షేమంగానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే తిరగడం కొంచెం ఎక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చుట్టూ తిప్పినా పర్వాలేదు, కానీ అందరూ సేఫ్గా వెళ్ళడం ముఖ్యం.